ఫైనల్ గా రాక్ వెబ్ సిరీస్ అయితే చూసా. నాకైతే నచ్చింది, బాగుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ క్రైమ్ వెబ్ సిరీస్ అని చెప్పవచ్చు ఈ రాక్. ఇక కథ విషయానికి వస్తే 1978లో ఢిల్లీలో జరిగిన ఒక భయంకరమైన కేసు చుట్టూ కథ తిరుగుతుంది. సుమన్ ఆరోహ, సాహిల్ ఆరోహ అనే ఇద్దరు టీనేజ్ పిల్లలు ఒకే చోట హత్యకు గురవుతారు. సో ఈ హత్య చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు ఈ హత్య చేశారు, చిన్న పిల్లల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది, చివరికి పోలీసులు పట్టుకున్నారా లేదా అనేదే ఈ రాక్ వెబ్ సిరీస్ కథ. అయితే ఈ సిరీస్ లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇది నిజ జీవితంలో 1970లో ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన. సో కొంచెం ఫిక్షనల్ యాడ్ చేసి కేవలం ఒక మర్డర్ మిస్టరీ కాకుండా ఒక కేసుని సాల్వ్ చేయడానికి పోలీసులు ఎంత కష్టపడతారు అనే కాన్సెప్ట్ మీద వెబ్ సిరీస్ మొత్తం ఉంటుంది. అయితే ఇప్పుడైతే సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ అప్పుడు అంటే 1978లో ఆ టైంలో సీసీ కెమెరా అనేవి లేవు. దానికి తోడు ఆ టైంలో క్రిమినల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతారు, వాళ్ళని ఎలా కనుక్కోవడం, క్లూస్ ఎలా వెతకాలి అనే ఈ పాయింట్స్ అయితే చాలా బాగా రాసుకున్నాడు డైరెక్టర్, చాలా బాగా చూపించాడు కూడా. ఇంకే వెబ్ సిరీస్ లో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అయితే ఆలిఫ్ ఫజిల్ పోషించిన జయప్రకాష్ క్యారెక్టర్. డైరెక్టర్ చాలా స్ట్రాంగ్ గా రాసుకున్నాడు. అతను కేసుని వదిలిపెట్టకుండా చివరి వరకు వెంబడించే తీరు మనని కథలోకి లాగేస్తుంది. ప్రతి ఎపిసోడ్ లో కొత్త క్లూ, కొత్త ట్విస్ట్ రావడం మూలంగా ఇంకా ఏమవుతుందని అన్న క్యూరియాసిటీ కూడా పెరుగుతుంది. సిరీస్ లో 1970ల ఢిల్లీని చాలా రియలిస్టిక్ గా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ, డార్క్ టోన్ గానీ కథకు బాగా సెట్ అయింది. ముఖ్యంగా రాత్రి సీన్స్ అంటే ఇన్వెస్టిగేషన్ సీక్వెన్స్ అయితే చాలా బాగా అనిపించాయి. అయితే ఈ కథ నిజ జీవితంలో సంచలనం సృష్టించిన రంగాబిల్ల కేసు నుంచి తీసుకున్నారు. అందుకే సిరీస్ చూసినంత సేపు ఒక రియలిస్టిక్ క్రైమ్ డ్రామాగా చూసినట్టు అనిపిస్తుంది. మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మ్యాక్సిమం 2-3 ఎపిసోడ్లు అయితే చాలా ల్యాగ్ ఉంటుంది. కొన్ని సీన్స్ బాగున్నా కూడా అనవసరమైన మూమెంట్స్ కొన్ని పెట్టారు అనిపిస్తుంది. మొత్తానికి రాక్ వెబ్ సిరీస్ మీద నా ఒపీనియన్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. మీరు కూడా చూడాలి అని అనుకుంటే ఇండివిజువల్ గా చూడండి. బ్యాడ్ లాంగ్వేజ్ ఉంది, చాలా అంటే చాలా ఉంది బ్యాడ్ లాంగ్వేజ్. ఫ్యామిలీతో అయితే అసలు చూడొద్దు. ఒకవేళ మీరు కూడా రాక్ వెబ్ సిరీస్ చూసి ఉంటే మీ అభిప్రాయం కింద కామెంట్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.